Hi, hello friends. Today we are going to talk about Pancoast tumor. Pancoast tumor. Pancoast tumor. It is called as carcinoma developing at apex of lung. Apex of lung. Okay. Apex of lung. Near first rib. ఓకే ఇప్పుడు పాన్కోస్ ట్యూమర్ వచ్చేసరికి ఎపెక్స్ ఆఫ్ లంగ్ దగ్గర మన కార్సినోమా డెవలప్ అయితే దాన్ని పాన్కోస్ ట్యూమర్ అంటారు ఓకే పాన్కోస్ ట్యూమర్ ఆల్సో కాల్డ్ as superior సల్కస్ ట్యూమర్ అని కూడా అంటారు ఓకే సుపీరియర్ సల్కస్ ట్యూమర్ అని కూడా అంటారు ఓకే ఇప్పుడు పాన్కోస్ ట్యూమర్ వల్ల ఏమవుతుందంటే లోకల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్రెషన్కి అవుతుంది లోకల్ స్ట్రక్చర్స్ గెట్ కంప్రెస్డ్ ఆర్ ఇన్వేజన్ అయితే మనకు వచ్చే సిండ్రోమ్ని దాన్ని ఏమంటారంటే పాన్కోస్ట్ సిండ్రోమ్ అని అంటారు ఓకే పాన్కోస్ట్ సిండ్రోమ్ అంటే డ్యూ టు ద కార్సినోమా at the apex of the lung causing compression or invasion of the local structure surrounding it is called as Pancoast syndrome ఓకే మనం ఇప్పుడు ఫస్ట్ స్ట్రక్చర్స్ అనేది తీసుకుంటే ఇఫ్ దిస్ ఈస్ ద నెక్ అండ్ దిస్ ఈస్ ద అప్పర్ లిమ్ మనం ఇప్పుడు రైట్ సైడ్ అనేది చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు మనకి బ్రేకియల్ ప్లెక్సిస్ అనేది ఇలా వెళ్తుంది ఓకే ఇఫ్ దిస్ ఈస్ ద బ్రేకియల్ ప్లెక్సిస్ నెక్స్ట్ మనం బ్లూ కలర్లో తీసుకున్నాం ఇప్పుడు ఏంటిది నెక్స్ట్ ఇఫ్ దీస్ ఆర్ లంగ్స్ ఇప్పుడు మన ఈ ఎపెక్స్ దగ్గర మనకి ట్యూమర్ అనేది డెవలప్ అవుతుంది ఓకే ఈ ఎపెక్స్ దగ్గర మనకి ట్యూమర్ అనేది డెవలప్ అవుతుంది నెక్స్ట్ ఇవి లంగ్ ఎపెక్స్ దగ్గర మనకి ట్యూమర్ అనేది డెవలప్ అవుతుంది దిస్ ఇస్ బ్రేకియల్ ప్లెక్సిస్ మనం ఇప్పుడే చూసుకుందాం దిస్ ఈస్ బ్రేకియల్ ప్లెక్సిస్ ఎట్ ద షోల్డర్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ నుంచి ఏమవుతుంది మనకి హైపోథలామస్ నుంచి మనకి సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియోనా ఇలా వెళ్తుంది ఇదేంటిది సింపాథెటిక్ ఇన్నర్వేషన్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ సింపాథెటిక్ ఇన్నర్వేషన్ ఆఫ్ ద హెడ్ అండ్ నెక్ ఓకే సింపాథెటిక్ ఇన్నర్వేషన్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ దిస్ గ్రీన్ ఇక్కడ నుంచి మనకి కిందకి వచ్చి మనకి పైనకి వెళ్ళిపోతుంది ఓకే సింపాథెటిక్ ఇన్నర్వేషన్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ నెక్స్ట్ నర్వ్ మనకి రికరెంట్ లారెంజల్ నర్వ్ ఇట్లా కిందికి వెళ్తుంది నెక్స్ట్ ఫ్రెనిక్ నర్వ్ కూడా ఇలా కిందికి వెళ్తుంది ఓకే దిస్ ఈస్ కాల్డ్ as phrenic nerve supplying the diaphragm నెక్స్ట్ అదే ఎల్లో కలర్ దగ్గరకు వచ్చేసరికి రికరెంట్ లారెంజల్ నర్వ్ అండ్ ఫ్రెనిక్ నర్వ్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి సర్వైకల్ సింపాథెటిక్ చైన్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ సో ఇదంతా అయిపోయింది నెక్స్ట్ మనం వచ్చేసరికి ఆరెంజ్ కలర్ తీసుకుందాం ఓకే ఇక్కడికి వచ్చేసరికి మనకి సెపరేట్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం దీనికి ఇప్పుడు ఇది బాడీ కింద తీసుకుంటే 1 ఓకే మనం దీన్ని లేబుల్ చేసుకుందాం దిస్ ఈస్ కాల్డ్ as superior vena cava and this is right and this is left brachiocephalic vein దీని డైరెక్షన్ ఇట్స్ సైడ్ డౌన్వర్డ్స్ ఉంటుంది ఇంటూ ద రైట్ ఏట్రియం ఓకే సో లోకల్ స్ట్రక్చర్స్ ఎపెక్స్ ఆఫ్ లంగ్ దగ్గర లోకల్ స్ట్రక్చర్స్ ఏంటిది లోకల్ స్ట్రక్చర్స్ ఫస్ట్ ఆర్టరీస్ ఏదేంటిది వాస్కులేచర్ గురించి చూద్దాం సారీ
వాస్కులేచర్ వచ్చేసరికి సుపీరియర్ వీనా కావా, ఇంకోటి వచ్చేసరికి బ్రేకియోసెఫాలిక్ వెన్. సుపీరియర్ వీనా కావా ఇది అబ్స్ట్రక్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బ్రేకియోసెఫాలిక్ వెయిన్ అనేది ఇది కూడా అబ్స్ట్రక్షన్ అవుతుంది. ఓకే, ఇది అబ్స్ట్రక్షన్ అయితే బ్రేకియోసెఫాలిక్ వెయిన్ కనుక మనకు అబ్స్ట్రక్షన్ అయితే మనకి యూనిలేటరల్ సిమ్టమ్స్ అనేది వస్తాయి. యూనిలేటరల్ సిమ్టమ్స్ ఇక్కడ ఎస్విసి అబ్స్ట్రక్షన్ అయితే బైలేటరల్ సిమ్టమ్స్ వస్తాయి. బైలేటరల్ సిమ్టమ్స్. నెక్స్ట్ ఇది ఫస్ట్ వాస్కులేచర్. నెక్స్ట్ నర్వ్స్కి సంబంధించి వాట్ ఆర్ ద నర్వ్స్. ఫస్ట్ మనం చూసుకుంది ఏంటిది, ఫ్రీనిక్ నర్వ్ గురించి మాట్లాడదాం. ఫ్రీనిక్ నర్వ్ సప్లైస్ యూనిలేటరల్ హెమిడయాఫ్రమ్. యూనిలేటరల్ హెమిడయాఫ్రమ్ కాబట్టి మనకి ఏమైతుంది, ఒకవేళ ఎపెక్స్ ఆఫ్ ద లంగ్ వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ ఎలివేషన్ ఆన్ చెస్ట్ ఎక్స్రే, యూనిలేటరల్ హెమిడయాఫ్రమ్ ఎలివేషన్ ఆన్ చెస్ట్ ఎక్స్రే. నెక్స్ట్ రికరెంట్ లారెంజల్ నర్వ్. రికరెంట్ లారెంజల్ నర్వ్ కనుక ఇంజురీ అయితే మనకి ఏమైతే హోర్స్నెస్ వస్తుంది. ఓకే, హోర్స్నెస్. నెక్స్ట్ సర్వైకల్ ఇన్నర్వేషన్ ఆఫ్ హెడ్ అండ్ నెక్. సర్వైకల్ ఇన్నర్వేషన్ ఆఫ్ హెడ్ అండ్ నెక్, దీన్ని మనం స్టెల్లేట్ గ్యాంగ్లియాన్ అంటాం. స్టెల్లేట్ గ్యాంగ్లియాన్. దీనివల్ల మనకి ఏమవుతుంది, హార్నర్ సిండ్రోమ్. ఓకే, హార్నర్ సిండ్రోమ్. హార్నర్ సిండ్రోమ్ అంటే మీల్, MEAL, పీమీల్. మీల్. పి అంటే టోసిస్. ఓకే, అంటే ఐ లిడ్ అనేది డ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్స్. ఓకే, ఐలిడ్ అనేది డ్రూప్ అవుతుంది. నెక్స్ట్ ఎం అంటే మియోసిస్, అంటే పిన్ పాయింట్ ప్యూపిల్. ఈ అంటే ఎన్ ఆప్థాల్మస్. ఏ అంటే యాన్ హైడ్రోసిస్. ఎల్ అంటే లాస్ ఆఫ్ సీలియో స్పైనల్ రిఫ్లెక్స్. ఓకే, దీస్ ఆర్ పీమీల్ అని నేను గుర్తుపెట్టుకున్నాను. పిన్ పాయింట్ ప్యూపిల్ అనేది ఎందుకు వస్తుంది అంటే మనకి డైలేటర్ ప్యూపిల్ ఏదైతే ఉంటుందో అది ఇన్హిబిట్ అయిపోతుంది. యాన్హైడ్రోసిస్ ఎందుకంటే మనకి ఫోర్ హెడ్ ఉన్న ఫేస్కి సంబంధించి స్వెట్ సప్లై చేసేది మనకి సింపాథిక్ నర్వస్ సిస్టమ్ కాబట్టి ఇది కూడా పోతే ఇది పోతుంది. సీలోస్పైనల్ రిఫ్లెక్స్ అంటే పెయిన్కి మనకి బ్లింకింగ్ అనేది కావాలి, పెయిన్కి మనకి బ్లింకింగ్ అనేది రాదు. టోసిస్ అనేది ఏంటిది, ఐలిడ్ అనేది రిట్రాక్షన్. ఐలిడ్ రిట్రాక్షన్ అనేది జరగదు. సో ఐలిడ్ రిట్రాక్షన్ జరగదు కాబట్టి మనకి టోసిస్ అనేది అవుతుంది. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత బ్రేకియల్ ప్లెక్సిస్. ఫోర్త్ది బ్రేకియల్ ప్లెక్సిస్. బ్రేకియల్ ప్లెక్సిస్ అది షోల్డర్ దగ్గర మనకి ఏమవుతుంది, ఇట్ కాజెస్ షోల్డర్ పెయిన్. సెన్సరీ మోటార్ డెఫిసిట్. దీనివల్ల ఏమవుతుంది, మనకి హ్యాండ్లో ఏదైతే ఉంటుందో హ్యాండ్లో దొరికే ఇంట్రెన్సిక్ మజిల్స్ ఆఫ్ హ్యాండ్ అనేది అట్రోఫీ అయిపోతుంది. ఓకే, అట్రోఫీ ఆఫ్ ద మజిల్స్ డ్యూ టు బ్రేకియల్ ప్లెక్సిస్. నెక్స్ట్ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ వల్ల హార్నర్ సిండ్రోమ్ వస్తుంది. దాని తర్వాత రికరెంట్ లారెంజల్ నర్వ్ వల్ల హోర్స్నెస్ వస్తుంది. దాని తర్వాత ఫ్రీనిక్ నర్వ్ వల్ల ఎలివేషన్ ఆఫ్ ద హెమిడాఫ్రమ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ఇంజురీ. నెక్స్ట్ సుపీరియర్ వీనా కావా అబ్స్ట్రక్షన్ వల్ల బైలేటరల్ సిమ్టమ్స్ వస్తుంది. బ్రేకియోసెఫాలిక్ వెయిన్ వల్ల అబ్స్ట్రక్షన్ వల్ల యూనిలేటరల్ సిమ్టమ్స్ వస్తుంది, అబ్స్ట్రక్షన్ సిమ్టమ్స్. దీస్ ఆర్ ద వెజిల్స్ associated. Next, these are the structures associated in the apex of the lung. ఇది వచ్చేసరికి Pancoast tumor. These are the causes of the Pancoast tumor. Thank you for your patience listening.